అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అపరాధి. రచన ఏవి మోహన్ రావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బ్రాందీ గ్లాస్ చేత్తో పుచ్చుకున్నాడు వరహాల రాజు. ఎదురుగా వయ్యారాలు ఒలకబోస్తూ అర్ధనగ్నంగా అలవోకగా సోఫాలో కూర్చుంది మణి. ఆగారే, తాగండి అంది గోముగా. తాగుతాను, నిన్ను దీన్ని కలిపి తాగుతాను మణి అంటూ చట్టుకున్న గ్లాసుడు బ్రాందీ గొంతులో ఒక్కసారిగా పోసుకొని మింగాడు రాజు. మణి సోఫాలోంచి దిగింది. ఆమె ఎంతో సుందరంగా, తెల్లగా, చాలా అందంగా ఉంది. ఆమె నవ్వు మెలమెలా మెరిసింది. తిన్నగా వెళ్ళి రాజుగారి ఒళ్ళో కూర్చుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి 2 ఏళ్ళైనా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంది అన్నాడు ఆమెకు చెక్కిలి గిందలు పెడుతూ. అలాంటి భావం మీకు ఏర్పడడానికి నేను ఎంత తంటాలు పడుతున్నానో మీకేం తెలుసు? సిగ్గు విడిచి అడిగినా మీరు మాత్రం నా చిన్న కోరిక కూడా తీర్చడమే లేదు అంది మణి. కోరిక ఏమిటది? బెంజుకారు కొనమన్నాను, ఎంతవరకు కొననే లేదు. ఓస్, అంతేగా, రేపీ పాటికి నీ బంగళా పోర్టికోలో ఉంటుంది. అలా జరగకపోతే నేను నీకు అసలు కనిపించనే అన్నాడు రాజు. అంత పని చేయకండి, కారు లేకుంటే పోయింది, మీరు రండి, మిమ్మల్ని చూడకుండా అసలు నేను ఉండనే లేను అంది మణి. వరహాల రాజుకు ఆ మాటలు తగలవలసిన చోట తగిలి పిచ్చెక్కిచ్చాయి. కట్టుకున్న భార్యతో 20 సంవత్సరాలు కాపురం చేశాడు. 4 పిల్లల్ని కన్నాడు. ఒక్కనాడైనా ఆమె మణి ఇచ్చిన ఆనందాన్ని ఇవ్వలేదు. కనీసం మణిలాగా తన పట్ల ప్రేమ కనపరచలేదు. మణిని ఉంచుకున్నందుకు రాజుగారికి గర్వంగా ఉంది. అప్పుడు ఆమెకు 2 లక్షలు పెట్టి బంగళా కొన్నందుకు కానీ, 4 లక్షలు ఖరీదు చేసే నగలు బహుకరించినందుకు కానీ వారికేం విచారంగా లేదు. తనకున్న ఆస్తిపాస్తుల్లో ఆమెకిచ్చింది 1000 వంతు. కానీ మణి తన సర్వస్వం దాచుకోకుండా దోచి పెడుతుంది. వేలి దగ్గరున్న బటన్ నొక్కింది మణి. లైట్ ఆరిపోయింది. చీకటి చిక్కగా పేరుకుపోయింది. బాబుగారు, ఈ చెక్కు పైన సంతకం చేయండి అన్నాడు మేనేజర్ సుందరం వరహాల రాజుగారి మొదటి అబ్బాయి మురళితో. 3 లక్షలా? ఎందుకండి ఇంత డబ్బు అని అడిగాడు మురళి చెక్కు పైన సంతకం చేస్తూనే. అయ్యగారు అర్జెంటుగా మణిమాల గారి పేరు మీద ఒక బెంజు కారుని కొని తెమ్మని ఉత్తర్వు చేశారు. 3 లక్షలకు తక్కువ కూడా ఎక్కడ దొరకదు, కుదరదు అన్నాడు సుందరం చెక్ బుక్ తిరిగి అందుకుంటూ. అవసరానికి దొరికింది, అంతే చాలు, వెంటనే వెళ్ళండి అన్నాడు మురళి. సుందరం వెళ్ళిపోయాడు. మీ మేనేజర్కున్న తెలివి మీకుంటే నేను, నా పిల్లలు కాస్త సుఖపడి ఉండేవాళ్ళం అందుకుంది వెనక నుంచి అప్పుడే అడుగుపెట్టిన మురళి భార్య సుజాత. నీ తెలివి ముందు అందరి తెలివి తీసుకట్టేగా. అయినా ఇప్పుడు అసలు ఏం జరిగింది అడిగాడు మురళి నవ్వుతూ. ఆ ముసలాయన ఈ వయసులో తన సంతోషం కోసం లక్షలకి లక్షలు తగిలేస్తుంటే మీరు తప్పని చెప్పరేమిటి? అంతా ఓడ్చుకుపోయాక ఏడిస్తే ఏం లాభం? ఆ పాడుమండను తెచ్చి ఎస్టేట్లోనే పెట్టి కొలకడానికి ఆయనకు అసలు సిగ్గెలా లేకపోయింది? నాకు అర్థం కావడమే లేదు అంది సుజాత. సుజా, అనవసరంగా నోరు పారేసుకోకు. ఇది వారి ఆస్తి. వారు అనుభవించగా మిగిలితేనే మనం అనుభవిద్దాం, లేకుంటే ఇంకోదారి చూసుకుందాం అంతే అన్నాడు. సుజాతకు కూడా చిర్రెత్తుకొచ్చింది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ముక్కుపుటాలు లావెక్కాయి. అలాంటి దుస్థితి నేను బ్రతికొండగా రానివ్వను అంది. అది మన చేతిలో లేదు అన్నాడు మురళి. ఉంది, ఆ మణిమాలను స్వర్గానికి పంపిస్తే సరి అని అక్కడ ఒక్క క్షణమైనా ఉండకుండా చకచకా వెళ్ళిపోయింది. మురళి విస్తుపోయి చూస్తూ నిల్చుండిపోయాడు. అన్నయ్య అని పిలవడంతో ఎహంలోకి ఊడిపడ్డాడు మురళి. ఎదురుగా చిన్న తమ్ముడు హర్నాథు కనిపించాడు. ఏంట్రా హరి అని అడిగాడు. ఏం లేదు, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. అంత డబ్బు ఎందుకురా? నేను మద్రాసు వెళ్ళి సినిమా తీద్దాము అని అనుకుంటున్నాను. ఉన్న వ్యాపారాలు చాలక మళ్ళీ అదొకటెందుకు? అయినా అంత డబ్బు నాన్నగారిని అడగకుండా ఇచ్చే అధికారం నాకు లేదు. నువ్వో మారు నాన్నగారిని కలుసుకుని వారికి నచ్చ చెప్పించు. 5 కాదు, 10 లక్షలు ఇస్తాను అన్నాడు మురళి. నీకు చెప్పాగా, చాలదు. మళ్ళీ ఆయన ఎందుకు? ఆయనతో మాట్లాడాలంటే దాని కొంపకు పోవాలి. అది నాకు ఇష్టం లేదు అన్నాడు హర్నాథ్. అలాగే హరి,
ఆమె కోసం నువ్వు పోవడం లేదు, నాన్నగారు కోసం పోతున్నావు. ఆమెను అలా కించపరిచి మాట్లాడడం నాన్నగారు వింటే సహించరు అన్నాడు మురళి. అయితే నేను నాన్నను కలుసుకోక తప్పదు అని అంటావు అడిగాడు హర్నాథ్. తప్పదు బాబు, నా పరిస్థితి నీకు వివరించానుగా అన్నాడు మురళి. అసలు ఆ ముండను అంతం చేస్తే గానీ నాన్నగారు అసలు ఇంటికే రారు. ఆయన ఇంటికి వస్తే గానీ నేను మాట్లాడే వీలే లేదు అంటూ వెళ్ళిపోయాడు హర్నాథ్. అవాక్కై చూస్తూ నిల్చుండిపోయాడు మురళి. పోర్టిగోలో బెంజు కారు వెనకనే ఆగింది ఇంపాలా కారు. వెనక డోర్ తెరుచుకొని దిగాడు మురళి. ముందున్న కారు వంక నిమిషం సేపు చూసి బంగ్లాలోకి నడిచాడు. హాల్లో మాటలు వినపడుతున్నాయి. ముందుకు పోవడం మాని వెనక్కి నుంచున్నాడు. నా మాట నమ్మండి, దాని ఖరీదు నిజంగా 3 లక్షలు అన్నాడు సుందరం. నీ చరిత్ర నాకు తెలియదనుకోకు. నా మాట పైనే నిన్ను మేనేజర్గా పెట్టుకున్న విషయం మర్చిపోకు. 2 లక్షలకు కొని 3 లక్షలు అని చెప్పి ₹1,00,000 కాజేశావు కదూ. సుందరం మాట్లాడలేదు. నమ్మిన వాళ్ళను అలా మోసం చేయడం మగవాడికి తగని పని. నీ అసలు రంగు బయట పెడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు. ఇకనైనా అలాంటి పనులు చేయొద్దు అంది మణి. అందుకు సుందరం సమాధానం చెప్పలేదు. ఆ 1,00,000లో 25,000 ఉంచుకో, మిగతాది తెచ్చివ్వు. 1 గంట టైం ఇస్తున్నాను. ఈలోగా తేకుంటే అయ్యగారికి చెప్పి నిన్ను తగిన విధంగా సన్మానించే ఏర్పాట్లు చేయిస్తాను. సరేనా? తెస్తాను. 1 గంటలోగానే వచ్చేస్తాను అన్నాడు సుందరం. గోడవారుగా నిల్చున్న మురళిని దాటుకొని చకచకా వీధిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని ముందుకు పోనిచ్చి మురళి హాల్లోకి అడుగుపెట్టాడు. మణి చూసింది. ఆశ్చర్యపోతూ మీరా బాబు అంది. అవును అన్నాడు మురళి. కూర్చోండి అంది మణి. మురళి కూర్చున్నాడు. ఏమిటిలా వచ్చారు? నాన్నగారితో ఏదైనా అర్జెంట్ పనుందా? లేదు, మీతోనే 2 నిమిషాలు మాట్లాడిపోదామని వచ్చాను. నాతోనా? దేని గురించి? నీ గురించే. అంటే నాకు అర్థం కావడం లేదు అంది మణి. కాదు, ఈ డబ్బు, ఈ హంగామా నీకేమీ అర్థం కానివ్వదు. ఈ సిరి సంపదలలో బ్రతుకు ఎంత హాయిగా ఉంటుందో అంత భయంకరంగానూ ప్రమాదపూరితంగానూ ఉంటుంది. నాకు నీపైన విరోధం ఏమీ లేదు, కానీ నిన్ను ఎలాగైనా అంతం చేయాలని అనేక మందికి ఆలోచనలో ఉంది. అందరూ సమర్థులే. ఎంత ఘోరమైన సాహసించి చేసి చట్టానికి పట్టుబడకుండా తప్పుకోగల గటికులే. ఈ అద్దాల మందిరంలో నువ్వెన్నో నాళ్లు బ్రతకలేవు. తగు జాగ్రత్తల్లో ఉంటే ఎక్కువ రోజులు బ్రతకొచ్చు అన్నాడు మురళి. మీరు నన్ను భయపెడుతున్నారా? లేదు, సుందరం లాంటి వాళ్లను భయపెట్టవద్దని చెప్తున్నాను. ఆ భయంలో వాళ్ళేం చేస్తారో కూడా మనం ఊహించలేం. అంతే. మా మాటలు మీరు విన్నారా? కుతూహలం లేకున్నా విన్నాను. నేను వచ్చి వెళ్ళిన విషయం నాన్నగారికి కూడా తెలియజేయి. అవసరం అనుకుంటే నాకు ఇచ్చిన సలహా సంగతి చెప్పండి. వారి సుఖం కన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు అంటూ ఆమె ముందు నుంచి చకచకా వెనుదిరిగి వచ్చి కారెక్కాడు. మణి మ్రాన్పడిపోయి చూస్తూ నిల్చుండిపోయింది. మీ ఫోటో చూసి కళ్ళు చెదిరిపోయాయి నాకు. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మతే పోతోంది. ఇంత అందం ఎలా వచ్చిందండి? ముందు సీట్లో కూర్చున్న సుందరం కారు డ్రైవ్ చేస్తున్న ఇందిరను అడిగాడు. ఆమె అమెరికాలో చదువు ముగించుకొని విమానంలో వచ్చింది. మద్రాసు నుండి ఎస్టేట్కు పిలుచుకొచ్చేందుకు కారులో వచ్చాడు సుందరం. రియల్లీ? అంత బ్యూటీ ఉందా నాలో? అడిగింది ఇందిర మిర్రర్లో తాను చూసుకుంటూ. మీరే బ్యూటీ, బ్యూటీయే మీరు. అమెరికాలో మీకెవ్వరు చెప్పలేదా? అక్కడదంతా తొందర, మనుషులకి ఓపిక లేదు. ఎదుటి వాళ్ళ అందాన్ని చూసి ఆనందించగల కాలం వాళ్ళ దగ్గర స్పేర్గా ఉండదు అంది ఇందిర. ఆమె వేళ్ళు స్టీరింగ్ మీద డాన్స్ చేస్తున్నాయి. మీరు మా ఎస్టేట్లో మేనేజర్గా చేరి ఎన్నాళ్ళైంది? అడిగింది ఇందిర. 6 మాసాలైంది. అంతకు ముందేం చేసేవారు? ఈ దేశంలో నేపాల్ రాజుగారి ఆస్తిపాస్తులన్నీ అజమాయిషీ చేస్తూ ఉండేవాణ్ణి. వారి వద్ద మానుకున్నారా? లేదు, వారు నన్ను మీ నాన్నగారి వద్దకు పంపారు. ఐసీ. మీరు ఫ్యామిలీతో ఉంటున్నారా? నాకింకా పెళ్లి కాలేదండి. ఇంకా ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఐ మీన్ మదర్, ఫాదర్, సిస్టర్ ఎక్సెట్రా. నాకెవ్వరు లేరండి. ప్రస్తుతానికి అంతా మీ నాన్నగారే అన్నాడు సుందరం. నా కేబుల్ చూసి నాన్నగారు ఏమన్నారు? అడిగింది ఆతృతగా. వారు చూడనే లేదు. వారు తమ సొంత బంగ్లాలో నిద్రపోయి సంవత్సరమైంది.
మీ అన్నయ్య గారే ప్రస్తుతం ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. మీ మాటలు నాకు అసలు అర్థమే కావడం లేదు. మీరు వస్తున్నారుగా, అంతా మీకై మీరే చూసి తెలుసుకుంటారు. మధ్య నేను చెప్పి మీ మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు సుందరం. కారు టక్కున పెద్ద కుదుపుతో ఆగిపోయింది. బ్రేక్ వేశారెందుకు? అదేదో చెప్తే తప్ప అసలు నేను ఇంటికే రాను అంది ఇందిర. వరహాల రాజుగారికి మణికి ఏర్పడ్డ సంబంధం గురించి కాస్త చిలవలు పలవలు కల్పించి చెప్తూ, మణిమాలకు వరహాల రాజుగారి సంతానం పైన గుర్రుగా ఉందని, అందరినీ హతమారిస్తే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందన్న ఆలోచన చేస్తోందని అంటించాడు సుందరం. డట్టి రాస్కెల్, దాన్ని తుపాకీతో కాల్చి చంపేస్తాను అంది ఇందిర. అలా ఆవేశపడకండి, కాల్చడం తేలికే. ఆ తర్వాత పోలీసులు, వాళ్ల ప్రశ్నలు, జైలు జీవితం ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మనం ఎంతమంది ఉన్నాం, ఇక దాని ఆలోచనలు సాగనిస్తామా? దాని ఎత్తులు ఎప్పటికప్పుడు నేను కనిపెట్టి వచ్చి మీకు చెప్తూ ఉంటానులేండి. మన ఇద్దరం దానిపై ఎత్తులు ఆలోచించేసి దాని ఎత్తుల్ని చిత్తు చేసేద్దాం, సరేనా అన్నాడు సీట్లో కొంచెం పక్కకి జరుగుతూ. దట్ ఈస్ కరెక్ట్ అంది ఇందిర కాలు యాక్సిలేటర్పై వేస్తూ. మళ్ళీ కారు కదిలింది. సుందరం ఇందిర వంక చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు నిండా ఆమె ఆవరించింది. ఆమెను ఎలాగైనా లోబర్చుకొని అనుభవించాలి అన్న ఆలోచన బలంగా నాటుకుంది. మరొక 5 నిమిషాల్లో కారు బంగ్లా పోర్టికోలో ఆగింది. హలో బేబీ, వచ్చేసావా అడిగాడు హాల్లోనే ఎదురైన మురళి చెల్లెల్ని. ఆహా, నాన్నగారు ఎక్కడా అడిగింది తనకేమీ తెలియనట్టు ఇందిర. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నాన్నగారు వస్తారు. చిన్నన్నయ్య కూడా లేడా? ఉన్నాడమ్మా, వస్తాడు. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పురమాయించాడు మురళి. ఎక్కడుంటారు? ఏళ్ళు వచ్చినా సిగ్గు లేకుండా సానికంపలో పడి దొర్లుతున్నాడు మీ నాన్న. దాని మొహాన్న లక్షలు పోస్తూ పని పాటు లేకుండా జులాయి వెదవలా తిరుగుతున్నాడు మీ చిన్నన్న. ఇంటిని అంటిపెట్టుకొని ఉండే కర్మ వీరికి మాత్రమే పట్టింది అంది సుజాత. సుజా, నువ్వెళ్ళు, అనవసరంగా నోరు పారేసుకుంటే ఏం లాభం గద్దించాడు మురళి. ఆడపడుచు అడిగింది కదా అని మీరు చెప్పేందుకు మొహమాట పడుతూ ఉంటే నేను చెప్పాను అంతే. అయినా నాకెందుకు, మీరు ఒకటే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజాత. వదినలో మార్పేమీ కనపడలేదన్నమాట అంది ఇందిర. ఈ జన్మకు రాదు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు మురళి. ఇందిర మెట్లకి తన రూమ్కి వెళ్ళిపోయింది. హాల్లో సోఫాలో కూర్చుని లంక చుట్టూ అంటించారు వరహాల రాజుగారు. ఆయన చుట్టూ జనం నించునున్నారు. మురళి, అన్ని వ్యవహారాలు నువ్వు సమర్థవంతంగా చూస్తున్నావు. నాకు ఆనందంగా ఉంది. డబ్బుకు కక్కుర్తిపడి మన తాతల నాటి నుంచి వస్తున్న ఆనవాయితీలను జరపకుండా ఉండద్దు. మనకు డబ్బు కొన్న ప్రతిష్ట ముఖ్యం. ఈ సంవత్సరం కాలంలో నేను చేసిందల్లా ఒకటే ఒక తప్పు. దాన్ని తప్పుగా నేను తీసుకోను. మొత్తం వ్యవహారాలు నువ్వే చూడాలి అన్నాడు రాజుగారు. అంత బరువు నేను మోయలేనండి. తమ్ముడికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తే నాకు కాస్త సులువుగా ఉంటుంది. వాడు చేతికి చిక్కుతాడు. అలాగే ఇందరి వ్యవహారం. ఆమెకు ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. వీటికంతా మీరే పూనుకోవాలి అన్నాడు మురళి. హర్నాథ్ చెడిపోతున్నాడు. వాడిని డబ్బిచ్చి మనం బాగుపరచలేం. పూర్తిగా చెడ్డాక వాడే తిరిగి మంచి మార్గాన్ని అనుకుంటాడు. ఇందిర పెళ్లి విషయం నేను చూస్తాను అన్నాడు వరహాలరాజు. మీ ఇష్టం నాన్న అన్నాడు మురళి. మరొక్క విషయం, మణిమాల నా ఉంపుడు గత్తె మాత్రమే కాదు, నా ప్రాణం. ఆమెకు మీ ఎవ్వరి వల్ల ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది కానీ, ప్రమాదం కానీ, అవమానం కానీ జరగకూడదు. నన్ను గౌరవిస్తున్నట్టే మీరందరూ ఆమెను కూడా గౌరవించాలి. అర్థమైందా అడిగాడు వరహాలరాజు. మేడ దిగొస్తూ తండ్రి మాటలు విన్న ఇందిర కోపంతో కుతకుతలాడిపోయింది. మీరు మా కన్న తండ్రి, మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుంటాం. అంతేగాని దాన్ని ఎవరినో గౌరవించమనడం, కన్న తల్లిలాగా చూసుకోమనడం అన్యాయం. నా వల్ల కాదు అంది ఇందిర. అమెరికాలో నువ్వు నేర్చుకొని వచ్చింది తండ్రిని ఎదిరించి పోట్లాడడంలాగా ఉంది. నా మాట కాదంటే దాని ఫలితం ఏంటో నీకు తెలుసు. జాగ్రత్త అన్నాడు వరహాలరాజు. నాకు రావాల్సిన వాటా ఇచ్చేయండి. నాకు ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతాను.
వాటాలంటూ ఏమీ లేవు. నాకు ఇష్టమైతేనే ఇస్తాను, లేకుంటే లేదు. నా మాట కాదన్నావు, నీకు అసలు చిల్లి గవ్వ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ పైన నీ దారి నువ్వు చూసుకుంటాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. చల్లాయ్, నువ్వెళ్ళు, నాన్నగారిని ఎదిరించి మాట్లాడకూడదు అంటూ సర్దాడు మురళి. ఇందిర మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అంతలో హర్నాథ్ లోపలికొచ్చాడు. ఎరా హరి, నువ్వేదో సినిమా వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటున్నావట కదా అడిగాడు కొడుకును రాజుగారు. అవును. మీకు అన్నయ్య చెప్పాడా? లేదు, మణి చెప్పింది. నన్ను ఎలాగైనా ఒప్పించి డబ్బించి ఏర్పాటు చేయమని. అలా చేయకుంటే చంపుతానని బెదిరించావట కదా, నిజమేనా? ఆ రంకుముండ మీకంతా చెప్పిందన్నమాట. నిజమే హరి, పెద్దగా అరిచారు రాజుగారు. ఆ అరుపుకు హాలు దద్దరిల్లి అందరూ విభ్రాంతులైనారు. మురళి, వీళ్ల కాళ్ళు చేతులు కట్టించి చీకటి కొట్లో పారాయి. అన్నం నీళ్లు లేకుండా 6 రోజులుంచు. ఆ తర్వాత చేసిన తప్పుకి క్షమార్పణలు చెప్పుకుంటే వదిలిపెట్టు. రాస్కెల్, నాకెదురు తిరుగుతాడా అన్నాడు రాజుగారు. ఏదో చిన్న వయసు నాన్న, ఆవేశంతో అమ్మగారిని అలా అని ఉంటాడు తప్ప వాడు అసలు అటువంటి వాడు కాదని మీకు మాత్రం తెలియదా నాన్న? నేను వాడికి సర్ది చెప్తాలే ఇప్పుడే. వాడి చేత మీకు క్షమార్పణలు చెప్పిస్తాను అన్నాడు మురళి. వరహాలరాజు గారు మౌనంగా ఉండిపోయారు. మురళి హర్నాథ్ను పక్కకు పిలిచి 5 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత హరి తండ్రికి ఎదురుగా వచ్చి నిలబడి క్షమించమని అడగడంతో ఆ గొడవ తగ్గిపోయింది. ఇవాళ నుంచి మన మైకా గనుల అజ్మాయిషి హరికి అప్పగించు, డబ్బు పెత్తనం మాత్రం వాడికి ఇవ్వకు అన్నాడు రాజుగారు. అలాగేనండి, మురళి తలూపాడు. నాకేం అవసరం లేదు, చేస్తే సినిమా వ్యాపారం చేస్తా, లేకుంటే ఖాళీగా ఉంటా అంటూ హర్నాథ్ విసురుగా వెలుపలికి వెళ్ళిపోయాడు. సీసా మూత తీసింది మణి. గ్లాసుల్లోకి బ్రాందీ వంచుతూ ఎదురుగా ఉన్న రాజుగారి గేసి చూసింది. మీ ఆస్తిపాస్తులు నేనేం దోచుకుంటున్నానని మీ వాళ్ళందరికీ అసూయ ఉన్నట్టుంది. అది ఏ క్షణమైనా కోపంగా మారొచ్చు. ఆ కోపంలో నన్ను ఎవరైనా చంపుతారు అన్న అనుమానం కలుగుతోంది నాకు అంది మణి భయంగా. అలా ఎవరైనా అన్నట్టు నీకు తెలిసిందా? చంపుతామని ఇంకా బెదిరించలేదు, కానీ జాగ్రత్తగా ఉండమని 2-3 హెచ్చరికలు జరిగాయి. గ్లాస్ అందించింది. అందుకొని అమాంతం ఒక్క గుటకలో గ్లాసుడు బ్రాందీ మింగేశాడు రాజు. నిన్నెవ్వరు హెచ్చరించారు? మీ రెండో అబ్బాయి హర్నాథు. అతనేదో వ్యాపారం చేసుకుంటాను అంటే మీరు డబ్బు ఇవ్వనన్నారట కదా, అందుకు బాధ్యతనంతా నాదేనన్నట్టుగా మాట్లాడి వెళ్ళాడు అంది మణి మళ్ళా గ్లాసు నింపుతూ. వాడు కుర్ర కుంక, ఆవేశం ఎక్కువ. వాడి మాటలేమో నువ్వు పట్టించుకోకు అన్నారు రాజుగారు. పట్టించుకోలేదు, అయినా జరిగింది మీకు చెప్పడం మంచిది అని తోచింది. నిన్ను హెచ్చరించిన మరొక మనిషి ఎవరు? మీ మేనేజర్ సుందరం. సుందరమా? అతన్ని నువ్వేగా మేనేజర్గా పెట్టుకోమని రికమెండ్ చేసింది. డిస్మిస్ చేయమంటావా? వద్దు, అతను కాదు నన్ను చంపుతానన్నది. మీ అమ్మాయికి, అబ్బాయికి, కోడలికి నాపైన గుర్రుగా ఉందని, మీ కుటుంబ వ్యవహారాల్లో నేను తలదూర్చడం మంచిది కాదని హెచ్చరించాడు అంతే అంది మణి. మా వాళ్ల వల్ల నీకే విధమైన అపాయం రాకుండా తగిన కట్టుదిట్టం చేస్తాను. ఆ విషయం నువ్వు మర్చిపో, హుషారు తెచ్చుకో, ఖుషీగా ఉందాం అన్నాడు రాజుగారు. రాజుగారి చెయ్యి ఆమె గుండ్రటి భుజం మీద పడింది. 5 నిమిషాలకి ఇద్దరు అలసిపోయారు. అలాగే మంచం మీద పడుకున్నారు. మగతతో మూసుకుపోయిన కళ్ళు కలత నిద్రల్లోకి ఒరిగిపోయాయి. టంగుమని శబ్దమైంది. మణి లేచి కూర్చుంది. చుట్టూ చీకటి. దూరంగా ఏదో నల్లటి ఆకారం ఏదో చకచకా పరిగెత్తి బాల్కనీలోకి వెళ్ళినట్టు చూచాయిగా తోచింది. పక్కనున్న రాజును లేపి తను విన్న శబ్దం గురించి చెప్పింది. రాజుగారు లైట్ స్విచ్ నొక్కారు. తెల్లటి వెలుతురులో టీపై పైనున్న బ్రాందీ సీసా గ్లాసు కింద పడి మొక్కలై ఉంది. రాజుగారు బాల్కనీలోకి వెళ్ళి చూశారు. 6 అంగుళాల బ్లేడున్న కత్తి కనిపించింది. చేతిలోకి తీసుకొని చూశారు. బ్లేడ్ మీద గ్రీజ్ మరకలున్నాయి. అంటే కొత్తదన్నమాట. తనను మణిని హత్య చేసేందుకు ఎవరో కొత్త కత్తిని కొని పట్టుకొచ్చారు. అంతకుముందు మణి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంటే హరి మణిని చంపేందుకు సిద్ధమైనాడా? ఆ ప్రయత్నం తనపైన జరిగేందుకు వీల్లేదు. స్వసుఖం కోసం
మణిని తెచ్చుకున్నాడు తను. ఆమె ఇచ్చే ఆనందానికి ప్రతిఫలంగా డబ్బు రూపంలో తను ముట్టజెప్పింది. తనకున్న మొత్తం ఆస్తిలో 1000వ వంతు కూడా ఉండదు. అలాంటప్పుడు తన కొడుకు కానీ మరెవరైనా కానీ ఈర్ష్యతో మణిని చంపేంత నీచానికి పాల్పడరు. మరి ఇప్పుడు ఆ ప్రయత్నం చేసింది ఎవరు? చూసారా? ఇవాళ ఎలాగో తప్పించుకున్నాను. నన్ను చంపందే నిద్రపోరు. తెల్లవారగానే నేను పోతాను అంది మణి. అలాగనకు మణి, నిన్ను అడుగడుగునా కనిపెట్టుకునుండి రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఏర్పాటా? ఏమిటా ఏర్పాట్లు? నమ్మకమైన మనుషుల్ని నీ ఇంటికి కాపలా పెడతాను. నమ్మకం ఏంటండి? మనం నమ్మకమైన వ్యక్తులను కొన్న వాళ్ళకి లోగట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా గొంతు పిసికేస్తే చేసేది ఏముంది? అలా బెంబేలు పడిపోకు. నేను ఇక్కడే ఉంటాను. మరొక 4 నాకు నమ్మకం ఉన్న వాళ్ళని తెచ్చిపెడతాను. ఈలోగా మా అబ్బాయిలను కూడా ఒక మారు హెచ్చరిస్తాను. నువ్వు అసలు నిర్భయంగా ఉండు అన్నాడు రాజుగారు. ఇందిర బట్టలు మార్చుకుంటోంది. ఆమె అందాన్ని ఆమె గదిలో అద్దం ముందు నుంచొని చూసుకుంటోంది. గది తలుపులు మూసున్నాయి. వెలుపల సుందరం తాళం చెవి బిగించే రంధ్రంలోంచి కన్నార్పకుండా లోపల ఇందిరను చూస్తున్నాడు. అతడిలో ఆమె అందం ఆవేశాన్ని రగొలుస్తోంది. మెల్లగా తలుపు తట్టాడు. ఇందిర కంగారు పడుతూ టర్కిష్ కోట్ తొడుక్కుని వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా సుందరం కనిపించాడు. ఏంటండి ఇలా వచ్చారు అని అడిగింది. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. లోపలికి రండి అంటూ పక్కకు తప్పుకుంది. రాత్రి మణిమాలను ఎవరో హత్య చేసేందుకు ప్రయత్నించారు. హంతకుడు వెళ్ళిపోతూ తను తెచ్చిన కత్తి పారేసుకున్నట్ట. మీ నాన్నగారు కింద హాల్లో ఉన్నారు. అందరిపైన కారాలు మిరియాలు నూరుతున్నారు. మిమ్మల్ని కిందకి పిలుచుకురమ్మని నన్ను పంపారు. నన్నా? ఎందుకు? ఏమో నాకు తెలియదు. నేను బట్టలు మార్చుకుని వస్తాను, మీరు పదండే. బట్టలు లేకుండానే అందంగా ఉన్నారు. ఆ అందం చూసే అదృష్టం నాకు కలిగింది అన్నాడు నవ్వుతూ. యూ నాటి, ఎప్పుడు చూశారు? ఇప్పుడే. అదిగో ఆ రంధ్రం గుండా చూశాను. లోపలికి రాబోయే ముందు ఆవేశంలో నేనేం చేస్తానో నాకే అర్థం కాలేదు. మరేం చేయలేదే? ఆమె కింద పెదవిని పంటితో కొరుకుతూ అంది ఇందిర. మీరేమన్నా అంటారేమోనని భయపడి నసిగాడు. అలా భయపడేవాడివి నువ్వేం చేయగలవు? అలాంటి పిరికి పందలంటే నాకు అసహ్యం అంది ఇందిర. ఆమె మాటలు పూర్తి కాకముందే సుందరం ఆమె పైకి సింహంలాగా దూకి తన కౌగిట్లో ఆమెను పొదివి అదిమి పట్టుకున్నాడు. అతన్ని పక్కకు దోస్తూ, ఇది సమయం కాదు, నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అంది. మరి మనం కలుసుకునేది ఎప్పుడు? తర్వాత చెప్తాను అంది అతన్ని వదుల్చుకుంటూ. 5 నిమిషాల తర్వాత హాల్లో అంతా పోగయ్యారు. వరహాల్ రాజు గారు మాత్రం కూర్చునున్నారు. మిగిలిన వాళ్ళంతా నిలబడే ఉన్నారు. మీలో చాలామందికి మణిమాలపై కోపం ఉన్నట్లు తెలుసుకున్నాను. ఆమె నాకు భార్యతో సమానం. నాకు మీరు ఎలాంటి గౌరవం ఇస్తారో ఆమె కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. రాత్రి ఎవరు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు, కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఆ హంతకుణ్ణి మీలో ఎవరైనా పురికొల్పి పంపించి ఉండొచ్చు. ఈ మారు క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగింది అంటే ఆస్తంతా ఆమె పేరుని రాసి ఆమెను తీసుకొని నేను విదేశాలకు వెళ్ళిపోతాను అన్నారు రాజుగారు. నాన్నగారు, అంత నీచానికి పాల్పడే అవసరం కానీ తత్వం కానీ మాలో ఎవ్వరికి లేవు. మీ సుఖమే మా సుఖం, ఆనందం. అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తగిన కట్టుదిట్టం చేస్తాను అన్నాడు మురళి. అమ్మ నగలు, ఇంట్లో ఉన్న డబ్బు అంతా మణిమాల ఇంట్లో ఉన్నట్టు దొంగలకు కూడా తెలిసిపోయినట్టుంది. అందుకే అంత సాహసానికి తెగించారు అన్నాడు హరి. నా రక్తం పంచుకొని పుట్టారు. నాకు ఆనందాన్ని ఇచ్చేందుకు వచ్చిన ఆ అమాయకురాలిపై అఘాయిత్యం చెయ్యవద్దని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలా మీలో ఎవరైనా చేసినట్టు కానీ చేయించినట్టు కానీ తెలిస్తే నేనేం చెయ్యదలుచుకుంది ముందే చెప్పాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సుందరం మాత్రం అక్కడే నిలబడ్డాడు. మిస్టర్ సుందరం, మన ఎస్టేట్లో పనిచేసే మెరికల్ లాంటి 4 వస్తాదుల్ని మడి బంగళాకు కాపలా ఉంచు అన్నాడు రాజుగారు. అలాగేనండి. నువ్వు అనవసరంగా మణిని కలుసుకోవడం, లేని పోనివి చెప్పి ఆమెలో భయం రేకెత్తించడం నాకు ఇష్టం లేదు. అక్కడకు
నీ రాకపోకలు తగ్గించు అన్నాడు రాజుగారు. అలాగే సార్. మరొక్క విషయం, హరికి 5 లక్షలు ఇవ్వు. వాడి ఇష్ట ప్రకారం వాడు ఏదో వ్యాపారం చేస్తానని అంటున్నాడు కదా, అదేదో తగలబడమని చెప్పు అన్నాడు. ఇప్పుడే ఇస్తాను. మంచిది. జేబులోంచి చుట్ట తీసి వెలిగించుకున్నారు. సినిమా తీసే మిషపైన హరి వెళ్ళిపోయాడు. ఇందరకు పెళ్లి చేసేస్తే ఆమె కూడా అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది మురళి. తన మాటకు కల్లో కూడా ఎదురు చెప్పి ఎరగని పితృవాక్య పరిపాలకుడు. అతడి వల్ల మణికి ఏ విధమైన అపాయం కూడా జరగదు. ఈ దెబ్బతో తన సుఖానికి ఏ అంతరాయం ఉండదు. రాత్రి 1 గంట అయింది. హర్నాథ్ బట్టలన్నీ సర్దుకున్నాడు. అన్నయ్యని అడిగి ఇంపాలా కారు తాళాలు తీసుకున్నాడు. ట్యాంక్ నింపాడు. తెల్లారాక తను మద్రాసు వెళ్ళిపోతున్నాడు. గోడ్రేజ్ అల్మరా తీసి అందులో ఉన్న డబ్బంతా తెచ్చి మంచంపై వేసుకొని కూర్చున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. మొత్తం 50 కట్టలు. దీన్ని 10 చేయాలి. డబ్బంతా తీసి యథాస్థానంలో పెట్టాడు. అల్మరా మూస్తుండగా లైట్ ఆరిపోయింది. కరెంటు పోయిందేమో అని అనుకుంటూ వెలుపల లైట్లు వెలుగుతున్నాయేమో చూద్దామనుకుని కిటికీ వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా చీకటే కనిపించింది. వీపు పైన చురుక్కుమంది. వెనక్కి తిరగబోయాడు. కానీ వెంటనే కత్తిపోట్లు తగిలాయి. ఏదో చెయ్యి వెనక నుండి ముందుకొచ్చి నోరు నొక్కేసింది. రెక్కలు తెగిన పక్షిలాగా గెలగెలా కొట్టుకున్నాడు హర్నాథ్. నిమిషంలో నేల కొరిగింది అతని ఆకారం. ఆగంతకుడు తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ లైట్లు వెలిగాయి. లైటు వెలుగులో, రక్తపు మడుగులో తెల్లారిందాకా హర్నాథ్ శవం అలాగే పడి ఉండిపోయింది. కాఫీ టిఫిన్ తెచ్చిన నౌకర్ తలుపులు తీసి ఉండడం చూశారు. లోపలికెళ్ళి హర్నాథ్ శవాన్ని చూసి నోరెళ్లబెట్టి బాబోయ్ హత్య అని పెద్దగా అరిచారు. హాల్లో ఉన్న జనమంతా మేడ మీద గదిలోకి వచ్చారు. మురళి తమ్ముడి శవం పక్కన నిలబడ్డాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడే వచ్చిన ఇందిర జరిగిన ఘోరాన్ని చూసి చిన్నన్నయ్య అంటూ బావురుమని ఏడ్చింది. అప్పుడే లోనుకొచ్చిన సుందరం ఏమిటి ఘోరం అడిగాడు. ఎవరు జవాబు చెప్పలేదు. నాన్నగారికి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు మురళి. చేస్తాను. నిన్న సాయంత్రం హర్నాథ్కు డబ్బులు ఇచ్చాను. అది ఉందో లేదో చూడండి అన్నాడు సుందరం. మురళి, ఇందిర, సుజాత చక్ మన సూట్ కేసులు, అల్మరాలు మొత్తం గాలించారు. ఎక్కడా డబ్బు కనిపించలేదు. ఎక్కడా లేదు. అయితే ఆ డబ్బు కోసమే ఎవరో చిన్నబాబుని హత్య చేసి ఉంటారు. నేను పోలీసులకు కూడా ఫోన్ చేస్తాను అన్నాడు సుందరం. వద్దు, ముందు మామగారిని రానివ్వండి, ఆ తర్వాత చూద్దాం అంది సుజాత. ఇందిర వదిన కేసు చూసింది. సుజాత మాట్లాడకుండా చూస్తూ నిల్చుంది. సుందరం హాల్లోకి వెళ్ళి వరహాల రాజు గారికి ఫోన్ చేశాడు. మరొక నిమిషానికల్లా వరహాల రాజు గారు వస్తూనే బాబూ హరి అంటూ శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. మురళి, ఇందిర తండ్రిని చిన్నగా లేవదీసి ఊరడించారు. పోలీసులకి ఇంకా ఫోన్ చేయలేదండి, మీకోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు సుందరం. ఫోన్ చేయండి రమ్మని అన్నాడు రాజుగారు. ఈ వయసులో నాకు ఈ కడుపుకోత ఏమిటి? మీ అమ్మ పోయింది మొదలు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. హరి ఇలా నా ముందే అవుతాడని నేను అసలు ఊహించలేదు అంటూ మళ్ళీ కంటతడి పెట్టుకున్నారు రాజుగారు. పోలీసులు వస్తారుగా బాబు, వాళ్ళు హంతకుణ్ణి సులభంగానే పట్టుకుంటారు. పైగా డబ్బు కూడా దొంగిలించాడాయే. అవన్నీ బ్యాంకు నుండి తెచ్చిన కొత్త నోట్లు. వాటి నెంబర్లన్నీ మన దగ్గరున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. హరిని చంపిన దుర్మార్గుణ్ణి మాత్రం ఉరికమ్మ వెక్కించడం మాత్రం ఖాయమన్నాడు సుందరం. నాన్న, పోలీసులు ఎటు వస్తారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుపోతారు. నాకు తెలిసిన ప్రఖ్యాత డిటెక్టివ్ ఒకరున్నారు. వారిని పిలిస్తే హంతకుణ్ణి సులభంగానే పట్టుకుంటారు. వారు మొన్న నాతో అమెరికా నుండి విమానంలో వచ్చారు అంది ఇందిర. ఆయన పేరేంటి అడిగాడు మురళి. సుధాకర్. ఆయన గురించి నేను కూడా విన్నాను. అలాగే పిలిపిద్దామన్నాడు మురళి. పోలీసులు చెయ్యలేంది డిటెక్టివ్లు చేయగలరా? అనవసరంగా డబ్బు దండగ తప్ప అంది సుజాత. ఆవిడ గారి మాట కూడా నిజమే అన్నాడు సుందరం. డబ్బు 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 తరగనంత ఉంది మన దగ్గర. దాని మొహం చూడని వాళ్ల సలహాలు మాకక్కర్లేదు. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మనమంటాను అంది ఇందిర తండ్రితో. అలాగేనమ్మా, నీ ఇష్టం అన్నాడు రాజుగారు. ఇందిర దిగి కిందకెళ్ళిపోయింది. రాజుగారు చుట్ట తీసి వెలిగించుకున్నారు. దూరంగా కారు వచ్చి ఆగిన చప్పుడైంది. పోలీసులు వచ్చారు అన్నాడు సుందరం.
2 నిమిషాల్లో పోలీస్ పటాలం గదిలోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు రాజుగారు ముందు నిలబడ్డారు. అతనికి ఆయనంటే గౌరవంతో పాటు భయం కూడా ఉంది. కారణం, వారి ఔదార్యం వల్లే డిగ్రీ తెచ్చుకోగలిగాడు. మీరు దిగులు పడకండి సార్, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకునే పూచి నాది అన్నాడు ఈశ్వర్రావు. బదులు చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు రాజుగారు. పోలీస్ డాక్టర్ వచ్చి కత్తిపోట్లు బలంగానే తగిలాయి. హంతకుడికి మంచి దేహ దారుఢ్యం ఉన్నట్లుంది. గాయం అంగుళం వెడల్పున 4 అంగుళాల లోతునుంది. మరణం వెనువెంటనే సంభవించింది అన్నాడు తన ప్రాథమిక పరిశోధన ఫలితాన్ని తెలియజేస్తూ. పోస్ట్ మార్టం చేశాక రిపోర్ట్ త్వరగా పంపించండి. అలాగే. అంతలోనే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఏ విధమైన వేలిముద్రలు దొరకలేదు అన్నట్టుగా పెదవి విరిచారు. పోలీసులు హరిశవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ గదిని సీల్ చేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఈశ్వర్రావుకు జరిగిందంతా చెప్పాడు సుందరం. అతను కిందకెళ్ళి నౌకర్లను, వంట పనివాణ్ణి, తోటమాలిని రకరకాల ప్రశ్నలతో వేధించాడు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. ఆ మధ్యాహ్నమే డిటెక్టివ్ సుధాకర్, అతని అసిస్టెంటు వసంత ఎస్టేట్ చేరుకున్నారు. థ్యాంక్ యూ సార్, ఫోన్ చేయగానే వచ్చారు అంది ఇందిర ఎదురొచ్చి. పరస్పర పరిచయాలు అయ్యాక ఇందిర హరి హత్యను గురించి వివరంగా తనకు తెలిసిందంతా చకచకా చెప్పుకుపోయింది. మాటల మధ్యలో వాళ్లకు తెలియకుండానే మేడమెట్లు ఎక్కారు. హరి గది చూపించింది. దానికి సీలు వేసి ఉండడంతో మళ్ళీ కిందకి దిగొచ్చారు. వలహాల్ రాజుగారు, మురళి, సుజాత, సుందరం అంతా అక్కడే ఉన్నారు. ఇందిర ద్వారా హత్యకు సంబంధించిన వివరాలు కొన్ని తెలిసాయి. జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఇంకొన్ని హత్యలు జరిగే అవకాశం ఉన్నట్టే తోస్తోంది. నేను కొద్ది రోజులు నా అసిస్టెంట్తో సహా ఇక్కడే ఉంటాను. ఎందుకైనా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం మంచిది. డబ్బు కోసమే జరిగిన హత్య అయితే హర్నాథ్ను డబ్బు కోసం బెదిరించి తీసుకుపోవాలి. వెనకగుండా వెళ్ళి కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం నాకేం కనిపించడం లేదు అన్నాడు. జరిగింది చాలక ఇంకా కొన్ని హత్యలు జరుగుతాయి అంటారా అని అడిగారు రాజుగారు. అనే నా అభిప్రాయం. అయినా అలాంటి జరగకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు సుధాకర్. సుధాకర్ కిటికీ వారగా రాకింగ్ చైర్ వేసుకొని ముందుకు వెనక్కి ఊగుతూ సిగరెట్ కాలుస్తూ ఆలోచించుకోసాగాడు. ఎంతలో ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. తరువాత, మీ పరిశోధన ఎంత దూరం వచ్చింది అని అడిగాడు సుధాకర్. అందరినీ ప్రశ్నించాను. ఎవరు మనకు ఉపయోగించే చిన్న సమాచారం కూడా చెప్పలేకపోయారు అన్నాడు. మెయిన్ డోర్ దగ్గరున్న వాళ్ళెవరూ తమకు తెలిసి లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు అని అన్నారు. అలాగే వెలుపలకు వెళ్ళలేదు అంటున్నారు. కిటికీలో గుండా ఎవరూ హర్నాథ్ గదిలోకి రాలేరు అని మాకు చూస్తూనే తెలుస్తోంది. అయితే హంతకుడు అసలు ఎలా వచ్చాడు? అదే సార్ నాకు అర్థం కావడం లేనిది. ఆ కాపలా వాళ్ళు అబద్ధం చెప్తూనైనా ఉండాలి, లేదా హంతకుడు లోపలే ఉండాలి అన్నాడు సుధాకర్. కాపలా వాళ్లను అడిగాను. వాళ్ళు తమకు తెలియదంటున్నారు. రాజుగారు కూడా చాలా నమ్మకస్తులని, వాళ్ళు చెప్పేది నమ్మవచ్చు అని అన్నాడు ఈశ్వర్రావు. అలాగైతే హంతకుడు లోపలే ఉండాలి. అదెలా సాధ్యం? అసాధ్యం అంటూ ఏం లేదు. హత్య జరిగిన రోజు రాత్రి బంగళాలో ఉన్న వ్యక్తుల లిస్టు మీ దగ్గరుంటే ఇవ్వండి. వీలైతే రాత్రికి బంగ్లా చుట్టూ అక్కడ పోలీసుల్ని కూడా పెట్టండి. అనుమానం కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టండి. మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు సుధాకర్. మళ్ళీ మరో హత్య జరుగుతుందంటారా అడిగాడు ఈశ్వర్రావు. హత్య మాట అటుంచుదాం. హంతకుడు బంగ్లా లోపలి వ్యక్తే అని అనుకుందాం. రాత్రి అతను వెలుపలకు వెళ్ళలేదు. ఆ డబ్బు కూడా వెలుపలకు వెళ్ళలేదు. అటు మీరు, ఇటు నేను హంతకుణ్ణి పట్టుకునేందుకు తయారవుతున్నాం. ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర దొరికితే వాళ్లే హంతకులు అని రుజువైపోతుంది. అందువల్ల కనీసం ఆ డబ్బునన్నా వెలుపలకి చేర్చే ప్రయత్నం జరుగుతుంది అన్నాడు సుధాకర్. మీరు చెప్పినట్టే చేస్తాను, వస్తానంటూ ఈశ్వర్రావు వెళ్ళిపోయాడు. అప్పుడే వసంత లోపలికి వచ్చింది. నువ్వేం సమాచారం సేకరించుకొచ్చావు అడిగాడు. ఇంట్లో ఒక్క ఇందిరి తప్ప మిగిలిన వాళ్ళంతా నన్ను చూస్తే పిశాచాన్ని చూసినట్టు భయపడి దూరంగా తప్పుకుంటున్నారు.
పలకరిస్తే కూడా పలకకుండా వెళ్ళిపోతున్నారు అంది వసంత. ఇందిరేమంటుంది, చనిపోయిన హరి కాస్త దురుసుగా వ్యవహరిస్తాడే తప్ప మనసు చాలా మెత్తనట, అతనికి ఎవ్వరూ విరోధులు లేరు అని అంటోంది. వరహాల రాజుగారు ఉంచుకున్న మణిమాలంటే అతనికి గెట్టదట. అతడేదో బిజినెస్ చేసుకుందామని డబ్బడిగితే రాజుగారు ఇవ్వనన్నారట. తండ్రి అలా అనడానికి ఆమె కారణం అనుకుని వెళ్ళి మణిమాలను 4 దిలిపొచ్చాట అంది వసంత. ఆ రాత్రి ఆమెపైన హత్యా ప్రయత్నం జరిగిందని కదూ వాళ్ళు చెప్పింది? అవును, అది హరి చేయించి ఉంటాడని. ఒకవేళ మణిమాల ఎవరినైనా హరిని హత్య చేయించేందుకు పురమాయించిందేమో. వెలుపలి వాళ్ళెవరూ లోపలికి వచ్చేందుకు వీల్లేదని ఈశ్వరరావు అంటున్నాడు. లోపలి వాళ్ళనే ఆమె లోబర్చుకుందేమో. ఆ రాత్రి అంతా కలిసి భోంచేశారు. వరహాల రాజు గారు కూడా ఇంట్లోనే ఉండిపోవడం మురళికి, సుందరానికి, ఇందిరకు ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కరే టేబుల్ వద్ద నుండి లేచిపోసాగారు. సుందరం మెల్లగా భోజనం చేస్తున్నాడు. ఆఖరుకు అతను ఒక్కడే మిగిలాడు. గదిలోంచి వెళ్ళిపోయిన ఇందిర తిరిగి లోపలికి వచ్చింది. తలుపు తీసి ఉంచుతాను, ఎవ్వరి కంట పడకుండా రా అంది సుందరాన్ని. అలాగే నన్నట్టు తలూపాడు. సుధాకర్, వసంత ఒక్కొక్క గదే వచ్చి చూశారు. కిటికీలన్నీ తామే స్వయంగా బిగించి తలుపులు లోపల నుంచి వేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్పారు. అన్ని గదులు పరిశీలించడం అయినాక వచ్చి తమకు ఏర్పాటు చేసిన గదిలో కూర్చున్నారు. బహుశా ఈ రాత్రికి ఏమీ జరగకపోవచ్చు అంది వసంత. మన విషయం వాళ్ళకు తెలుసుగా, అందుకని వాళ్ళు జాగ్రత్తలో ఉంటారు అన్నాడు సుధాకర్. పనివాళ్ళు వచ్చి తలుపులు తట్టారు. వసంత వెళ్ళి తలుపు తీసింది. పాలమ్మ అంటూ ఫ్లాస్క్ అందించాడు. వసంత దాన్ని అందుకొని తలుపులు మూసి వచ్చి కూర్చుంది. ఆ మణిమాలను చూసొచ్చావు కదా, ఆమె వద్ద ఏమైనా సమాచారం తెలిసిందా? ఆవిడని నేను మద్రాసులో 1-2 సార్లు చూశాను. డాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉండేది. దాంతోపాటు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేది. వరహాల రాజు గారిని ఎలా వల్లో వేసుకుందో అర్థం కావడమే లేదు. ఈ ఎస్టేట్ మేనేజర్గా ఉన్న సుందరంతో ఆమెకేమైనా సంబంధం ఉందేమో మనం తెలుసుకోవాలి. రేపు అతడి ఫోటో ఒకటి సంపాదించు, పోలీస్ కమిషనర్ గారికి పంపుదాం. ఆమె హరిని హత్య చేయించింది అని అనుకోవడానికి ఆధారం లేకుండా ఉంది. వరహాల రాజు గారు ఆమెను అంటి పెట్టుకునే ఉంటున్నారట. హత్య చేసేందుకు ఆమెకు కారణం ఉంది కానీ అవకాశం లేదు అన్నాడు సుధాకర్. అవును బాస్, నాకు కూడా అలాగే దోస్తోంది. మన రాక పట్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నట్లు తోచిందా నీకు ఆమె మాటల్లో? అలాంటిదేమీ లేదు, అసలే నటి, కాస్త అందంగా కన్నీళ్లు పెట్టుకుంది అంతే అంది వసంత. సుధాకర్ వాచి చూశాడు. 11 గంటలైంది. క్రైమ్ జర్నల్ అందుకొని చదువుకోసాగాడు. వసంత నడవలోకి వచ్చింది. లైట్లు ఆరిపోయాయి. ఎక్కడా ఏ విధమైన అలికిడి లేదు. ఒకమారు అన్ని గదుల వంక చూసింది. తను ఉన్న వరుసలో 3 గదులు ఉన్నాయి. పక్కనున్న గదిలో ఇందిర ఉంది. దాని అవతల మురళి ఉన్నాడు. ఎదురుగా ఉన్న వరుస గదుల్లో రాజుగారు, సుందరం ఉన్నారు. 3వ గది ఖాళీ. ఇందిర చీకట్లో మంచం పైన పడుకుని చెవులు రిక్కించి వినసాగింది. ఆవేశం ఆపుకోలేక సుందరాన్ని రమ్మన్నదే కానీ పరాయి మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు అతను రావడం ప్రమాదం అన్నది ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. తలుపులు తెరిచి పెట్టకుండా లోపల నుంచి బిగించి వేస్తే వచ్చి చూసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. అలా చేద్దాము అని తోచింది. అతను రావడం, తలుపు తట్టడం, తన గది ముందు వెయిట్ చేయడం ప్రమాదము అని అనుకుంది. తలుపు దగ్గర అలికిడైంది. ఇందిర లేచి కూర్చుని చీకట్లో నల్లటి సూట్లో ఉన్న ఆకారం లోపలికొచ్చి తలుపులు బిగించింది. ఆవేశం ఆపుకోలేక నగ్నంగానే ఉన్న ఇందిర మంచం దిగి ప్రియుడికి ఎదురెళ్ళి ఒక్క ఉదుటున అతన్ని కౌగలించుకుంది గట్టిగా. మరుక్షణంలో కుప్పలాగా నేల మీద కూలిపోయింది ఇందిర, కడుపు చేతిలో పట్టుకుని. అంతలో ఎవరో తలుపు తట్టారు. అతను మెల్లగా తలుపులు తీసి తలుపు వారగా నక్కాడు. వెలుపలి వ్యక్తి లోపలికి రాగానే ఆగంతకుడు వెలుపలకు తప్పుకున్నాడు. లోపలికొచ్చిన వ్యక్తి కాళ్ళకేదో మెత్తగా తగిలింది. చీకట్లోనే కళ్ళు చికిలించి చూశాడు. వెంటనే స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. ఇందిర పొత్తి కడుపు దగ్గర దూసుకుపోయిన తుపాకీ గుండు చేసిన గాయంలోంచి రక్తం వరదలు గట్టుకొని ప్రవహిస్తోంది. బాస్, ఏమైంది? అడిగింది వెనక నుంచి వసంత.
ఇందర్ని ఎవరో హత్య చేశారు. నువ్వు ఇక్కడే ఉండే, వస్తానంటూ సుధాకర్ గబగబా వెలుపలికి వెళ్ళిపోయాడు. అందరి గదులు తట్టి లేపాడు. రాజుగారు తట్టగానే తలుపు తెరిచారు. మురళి 2 నిమిషాలకు కానీ వచ్చి తలుపు తీయలేదు. అతను నిద్రపోతున్నట్టు కనిపించలేదు సుధాకర్కి. సుందరం 5 నిమిషాలు తడితే గాని నిద్ర లేచి రాలేదు. అందరికీ జరిగిన ఘోరం వివరించాడు సుధాకర్. ఒక్కొక్కరికి నోట మాట రాలేదు. అంతా ఇందిరా గదిలోకి వచ్చారు. తలుపులకున్న గడియల్ని తాకొద్దని అందరికీ హెచ్చరించాడు. వసంతను పోలీసులకి ఫోన్ చేయమన్నాడు సుధాకర్. చిన్న పిల్లాళ్లాగా వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగారు రాజుగారు. ఇంటికి ఏదో శని పట్టింది, దీన్ని ఎలాగైనా వదలగొట్టాలి. సుధాకర్ గారు, మీరే ఈ పనికి పూనుకోవాలి అన్నాడు సుందరం. హత్య జరుగుతుందని అనుమానించానే కానీ ఇంత తెలివిగా నన్ను దెబ్బతీయగలడని ఊహించలేకపోయాను. మీరు కాస్త ధైర్యంగా ఉండండి అన్నాడు సుధాకర్. మణిమాల లోపలికొచ్చింది. ఆమె రాక గదిలో కొత్త వెలుతురు తెచ్చినట్టుగా ఉంది. మణి, అమ్మాయిని దారుణంగా ఎవరో హత్య చేసేశారు. నా సంతానాన్ని సమూలనంగా నాశనం చేసేందుకు ఎవరో కక్షగట్టారు అంటూ ఆమె ఒళ్ళో తలబెట్టుకొని బావురుమన్నారు. మణి కూడా రాజుగారిని ఓదార్చసాగింది. ఈశ్వర్రావు మళ్ళీ పటాలంతో లోపలికొచ్చాడు. జరగవలసిందంతా తతంగం యథావిధిగా జరిగిపోయింది. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ దొరకలేదు. తలుపులకున్న గడియలపైన మరెక్కడా గాని హంతకుడి వేలి ముద్రలు లేవు. రాత్రి పాల ఫ్లాస్కులు తెచ్చిచ్చింది నువ్వే కదూ అడిగాడు సుధాకర్ ఎదురుగుండా 40 సంవత్సరాల ఉన్న కోటయ్యను చూస్తూ. అవును దొరా, మాకు మాత్రమే ఇచ్చావా లేక అందరికి ఇచ్చావా? అందరికి ఇచ్చాను సార్. ఫ్లాస్కులన్నీ ఒకే మారు తెచ్చావా? లేదు సార్, ముందు మిగిలిన వాళ్లకు తెచ్చిచ్చేసాను, ఆ తర్వాత వెళ్ళి మీకు తెచ్చాను. అలా ఎందుకు చేశావు? అన్నీ ఒకమారు ఎందుకు తేలేదు? వంట మనిషి మామూలులాగే ముందు 3 ఫ్లాస్కుల్లో నింపి ఇచ్చింది. అయ్యగారు ఇక్కడే ఉన్నారు అని చెప్పాను. మరో ఫ్లాస్క్లో మిగిలినవి పోసింది. తర్వాత మీ గురించి చెప్పాను. కాచిన పాలు అయిపోయాయని, మళ్ళీ కాస్తానని, ఈ లోపల వెళ్ళి మిగిలిన వాళ్ళకి ఇచ్చిరమ్మని చెప్పింది. అప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారా? లేరు దొరా, అది నేను మాత్రమే ఉన్నాం. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసరికి వంట మనిషి ఎక్కడైనా ఉందా? ఇంకెవరైనా ఉన్నారా? నేను మేడ మీదకి వెళ్ళబోయే ముందు సుజాతమ్మ గారు వంటగది గుమ్మంలో ఎదురొచ్చారు. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. నువ్వెళ్ళు అంటూ దూరంగా నిల్చున్న శాంతమ్మను పిలిచాడు. వంట పని నువ్వేనా చేసేది? అవును బాబు. కోటయ్య చెప్పిందంతా నిజమేనా? నిజమే బాబు. సుజాతమ్మ గదిలోకి ఎందుకు వచ్చింది? మురళయ్య గారికి కడుపు నొప్పిగా ఉందని కాస్త వాము కావాలి అంది. పక్కనున్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి తెచ్చిచ్చాను. తీసుకొని అమ్మగారు వెళ్ళిపోయింది. వంట మనిషి చెప్పేది నిజమేనా అండి? అవునండి అంది సుజాత. మిస్టర్ మురళి, కడుపులో నొప్పి వెంటనే తగ్గిపోయిందా లేక చాలాసేపు దాంతో బాధపడ్డారా? పెద్ద నొప్పి పుట్టలేదండి, కొద్దిగా ఉంది. కాస్త వాము తిని నీళ్లు తాగాను, నిద్ర పట్టేసింది అంతే అన్నాడు. కనీసం మీకు ఆ నొప్పి ఎక్కువగా ఉండి ఉన్నా మేలుకొని ఉండేవాళ్లేమో. హంతకుడి అడుగుల చప్పుడు వినబడేది. ఈ దారుణం జరగకపోయేది అన్నాడు సుధాకర్. నిజమేనండి, కానీ మీరు మేల్కొని ఉంటారు అని అనుకున్నాను అన్నాడు మురళి. మేము తాగిన పాలల్లో మత్తుమందు కలిపారు. తాగాక మైకం కమ్మింది. నేను వసంత వెంటనే పడిపోయాం. ఆ పాలల్లో మత్తుమందు కలిపింది ఎవరో తెలుసుకుందామని అందరినీ ఇన్ని ప్రశ్నలు వేశాను. పాలల్లో మత్తుమందు కలిపారా? మేం తాగాం, మాకు అలాంటి అనుభవం కాలేదే అన్నాడు సుందరం. మాకు పంపిన పాలల్లో మాత్రమే మత్తుమందు కలిపినట్టుంది. హంతకుణ్ణి పట్టుకునేందుకు వచ్చిన వాళ్ళం కాబట్టి మేము మేల్కొనే ఉంటామని అతడికి తెలుసు. అలా జరిగితే హత్య చేసే అవకాశం లభించదు. అందుకే మా కళ్ళు మూయించాడు అన్నాడు సుధాకర్. ఈ హత్యలు ఇలా ఎందుకు చేస్తున్నారో, వీటి వల్ల ఎవరికి లాభిస్తుందో చెప్పగలరా అడిగాడు రాజుగారిని. నా ఆస్తికి ఇంకా వీలునామా రాయలేదు. నా తదనంతరం ఈ ఆస్తి నేనెవ్వరికి రాస్తే వాళ్లకే దక్కుతుంది. ఇది నా స్వార్జితం కాకున్నా మా సాంప్రదాయం అది. వసంత పొద్దున్నే మద్రాసు వెళ్ళిపోయింది. డైనింగ్ టేబుల్ వద్ద ఎదురైన సుధాకర్ను మురళి అడిగాడు వసంత గురించి. మద్రాసు వెళ్ళిందని చెప్పాడు. అంతలోనే సుందరం వచ్చాడు. అందరూ టిఫిన్ తినడం ప్రారంభించారు. ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది.
ఈ ఉద్యోగం మానుకొని వెళ్ళిపోవాలని అనిపిస్తోంది అన్నాడు సుందరం. ఇంత జరిగాక మనం అజాగ్రత్తగా ఉండంగా హంతకుణ్ణి పట్టుకునే అవకాశం మీకు కలగవచ్చు. ఈశ్వర్రావు కూడా మీరు ఎస్టేట్ వదిలిపోయేందుకు ప్రస్తుత పరిస్థితిలో అనుమతించడు అనుకుంటాను అన్నాడు సుధాకర్. సుందరం మౌనంగా ఉండిపోయాడు. వరహాలరాజు గారి గదిలోకి వచ్చారు. అందరూ ఆయనకు నమస్కరించారు. అక్కడున్న టిఫిన్ తినకుండా కాఫీ మాత్రం తాగసాగారు. మురళీ, సుందరం లేచి వెళ్ళిపోయారు. సుధాకర్ మాత్రం కూర్చున్నాడు. రాజుగారు, నా ప్రశ్నలకు కొన్నిటికి మీరు సమాధానం చెప్పాలి. వాటిని బట్టి నేను ఎలా పరిశోధన సాగించాలో ఆలోచించుకుంటాను అన్నాడు. అడగండి, చెప్తాను. మణిమాలను మీరు ఎలా కలుసుకున్నారు? మద్రాస్ మ్యూజియం చూసేందుకు వెళ్ళాను. అక్కడ ఆమె, సుందరం కనిపించారు. ఆమె అందం నన్ను పిచ్చెక్కిచ్చింది. ఆ రోజంతా నేను ఆమె వెంటే తిరిగాను. నా అవస్థ కనిపెట్టిన సుందరం తనను తనే పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరు మణిమాల అని, ఎవరో రాజుగారు ఉంచుకొని ఉన్నారని, వారి దగ్గర తను సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పాడు. ఆమెపై నాకు కోరికగా ఉంది అని అన్నాను. నా వివరాలు అడిగాడు. చెప్పాను. ఆమెను ఎలాగైనా ఒప్పిస్తాను అని అన్నాడు. మరుసటి దినం సాయంత్రం మణిమాల హోటల్కి వచ్చింది. తను ఉంచుకున్న రాజు పేరుకు మాత్రమే రాజుగారని, వారి దగ్గర డబ్బు లేదని, అతన్ని వదిలివేద్దామని అనుకుంటున్నానని, నాకు అభ్యంతరం లేని పక్షంలో తను వెంట వస్తాను అంది. అంతే, వెంట తీసుకొచ్చేశాను. ఆగాడు రాజుగారు. మణి వచ్చిన 2 మాసాలకు సుందరం వచ్చాడు. మణిని కలుసుకున్నాడు. ఆ రాజా అతన్ని ఉద్యోగంలోంచి తీసివేశాడని, బ్రతకడం కష్టంగా ఉందని, ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని అడిగాట. ఆమె ఆ విషయం నాకు చెప్పింది. వెంటనే నేను అతడికి ఎస్టేట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చాను. డబ్బు లావాదేవీలు ఎవరు చూస్తూ ఉంటారు? మా పెద్దబ్బాయి. అయినా అన్ని కాగితాలపైన నా సంతకాలు ఉండవలసిందే. నాకు చెప్పంది వాడేమీ చేయడు. మీకు మొత్తం ఎంత వస్తుంది? 10 కోట్లకు పైనే ఉంటుంది. సరిగ్గా తెలియదు. సుందరం డబ్బు కాజేయడం లాంటిది ఏదైనా మీరు గమనించారా? లేదండి, అటువంటి వాడు కాదు. మణిమాలకు ఆస్తి ఏమన్నా మీరు రాసిచ్చారా? లేదండి. ఆ ఇల్లు ఆమె పేరునే కొన్నాను. కారు కొనిచ్చాను. అదీగాక నగలుంటాయి, అంతే. ఎందుకైనా మీరు తగిన జాగ్రత్తల్లో ఉండడమే మంచిది. మురళిని, సుందరాన్ని కూడా హెచ్చరించాను అన్నాడు. అలాగే అంటూ లేచారు రాజుగారు. మీ అమ్మాయి అమెరికా నుంచి వచ్చాక ఆమె పెళ్లి విషయం మీరు ఏమైనా సుందరంతో చర్చించారా? అడిగాడు సుధాకర్. లేదండి, ఏదైనా మంచి సంబంధం చూడాలనుకుంటున్నాను అని చెప్పాను, అంతే. అప్పుడు సుందరం ప్రవర్తన ఎలా ఉందండి? నాకేం విచిత్రంగా తోచలేదండి. తనకు తెలిసిన 2-3 సంబంధాలు ఉన్నాయని వాటిని కూడా విచారించమన్నాడు. మీ అభిప్రాయం నాకు బోధపడడమే లేదండి. ఊరికే అడిగాను. సుందరంతో మీ అమ్మాయి కలుపుగోరుగా ఉండేదా? ఏమోనండి, అది వచ్చి 3 రోజులేగా అయింది. నేను ఇక్కడ ఉండడం లేదాయే. ఎంతలో ఈ దారుణం జరిగిపోయింది. నాకు మాత్రం ఏం తెలుస్తుంది అన్నాడు రాజుగారు. మీరు రాత్రికి ఇక్కడుంటారా, మణిమాల గారి ఇంటికి వెళ్తారా? అడిగాడు సుధాకర్. అక్కడికే వెళ్తాను. కాస్తన్నా మనశ్శాంతిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోవద్దే, మరోసారి హెచ్చరించాడు సుధాకర్. రాజుగారు వెళ్ళిపోయారు. సుధాకర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. డ్రెస్ మార్చుకొని వెలుపలికొచ్చి కారెక్కి పోలీస్ స్టేషన్కి పోనిచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలైంది. ఇంట్లో ఎవ్వరూ లేకుండా జాగ్రత్త పడ్డాడు సుధాకర్. మురళిని వాళ్ళ నాన్న రమ్మన్నాడని చెప్పి మణి ఇంటికి పంపాడు. సుందరాన్ని రమ్మని ఈశ్వర్రావు చేత ఫోన్ చేయించాడు. వసంత సుజాతను వెంటబెట్టుకుని ఎస్టేట్ చూసేందుకు వెళ్ళింది. మెల్లిగా వెళ్ళి ముందు సుందరం గది తలుపు తాళం తెరిచాడు. లోపలికి వెళ్ళాడు. గది సాదాగా ఉంది. బెడ్ పక్కన పేపర్లు, పుస్తకాలు చిందరవందరగా పడున్నాయి. అల్మరా సొరుగులన్నీ లాగి చూశాడు. అక్కడేం కనిపించలేదు. వెతకవలసిన చోట్లన్నీ పూర్తయ్యాయి. తనకు కావలసిందేమీ దొరకలేదు. ఆఖరి ఛాన్సుగా మంచం పైనున్న బెడ్ తొలగించాడు. అతడి కళ్ళు బైర్లు గమ్మాయి. 100 రూపాయల నోట్ల కట్టలు వరుసగా పేర్చున్నాయి. వాటిపైన బెడ్ వేసి బెడ్ పైన దుప్పటి పరచడంతో ఎవ్వరూ అక్కడ డబ్బుందని ఊహించడం కష్టం. సుధాకరు దాన్ని అక్కడే ఉంచాడు. తలగడ తీసుకుని దాన్ని చేతులతో అదిమి చూశాడు.
అక్కడేం కనిపించలేదు. అతను వెతుకుతున్నది ఇందిరను హత్య చేసేందుకు ఉపయోగించిన పిస్టల్. సుందరం గది తలుపులు యథాతథంగా మూశాడు. మళ్ళీ తాళం నొక్కి తిన్నగా మురళి గదికేసి వెళ్ళాడు. 10 నిమిషాలు శ్రమించి తలుపు తెరవగలిగాడు. ఇంద్రభవనంలాగా ఉంది గది. గది మధ్యగా గుండ్రని ఎత్తైన బెడ్ ఉంది. అది అవసరమైతే గుండ్రంగా తిరిగే ఏర్పాటు కూడా ఉంది. కిటికీలకు ఖరీదైన తెరలు వేలాడుతున్నాయి. గది ఎయిర్ కండిషన్ చేయబడి ఉంది. సుందరం గదిలో లాగే మురళి గది కూడా శోధించాడు సుధాకర్. అనుమానించదగ్గ వస్తువులేవి అతని కళ్ళబడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ పైన 100 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. పక్కనున్న సొరుగు లాగాడు. కింద సొరుగులో పెద్ద డైరీ లాంటి పుస్తకం కనిపించింది. దాన్ని లాగాడు. అక్కడ నిలబడి చదవడం సాధ్యం కాదని మెల్లగా దాన్ని కోట్ జోబులో వేసుకుని వెలుపలకు వచ్చి తలుపులు మళ్ళీ యథాప్రకారం బిగించి మేడపై నుంచి కిందకి దిగాడు. కింద సుజాత గది ఉంది. ఆమె 2 పిల్లలు కిందే ఉంటారు. అవసరమైనప్పుడు భర్త రమ్మంటే పైకెళ్తూ ఉంటుంది. సుజాత గదంతా వెతికాడు. అక్కడేమీ కనిపించలేదు. కానీ మంచం వెనక ఉన్న అల్మరాలో చీరల కింద దాచి ఉంచిన ఫోటో ఆల్బమ్ మీద దృష్టి ఆకర్షించింది. దాన్ని తెరిచాడు. అందులోని ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు. అన్నీ సుజాతవే. ప్రతిదీ గుడ్డలు లేకుండా నగ్నంగా తీయించుకున్నదే. ఒక గొప్పింటి స్త్రీ అలా బట్టలు విప్పి ఫోటోలు ఎలా తీయించుకోగలుగుతుందో అతని ఊహకు అందలేదు. దాన్ని చంకన పెట్టుకొని వెలుపలికొచ్చి తలుపుల్ని యథాతథంగా మూసి మేడపైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వా సుధాకర్ గారిని పెళ్లి చేసుకుంటావా? రోజ్ గార్డెన్లో అడుగు పెడుతూ అడిగింది సుజాత వసంతను. ఎందుకంటే అందంగా ఉన్నాడు, ఐశ్వర్యం ఉంది, కావలసినంత పేరుంది, పెళ్ళాడు, సుఖపడతావు అంది. ఆ ప్రసంగం మా మధ్య అసలు ఎప్పుడూ రాలేదు. ఆయన యజమాని, నేను ఉద్యోగిని. పెళ్ళాడనంటే పోయే. కనీసం ఆయన దగ్గర అనుభవం కూడా రుచి చూడకపోయావా? ఆయన్ను నువ్వు రుచి మరిగినా, నిన్ను ఆయన రుచి మరిగినా పెళ్ళి ఈజీగా అవుతుంది కదా అంది సుజాత. నాకు అసలు అలాంటి పనులంటే గిట్టవు అంది వసంత కాస్త కోపంగా. సుజాత మాట తీరు వసంతకేం నచ్చలేదు. అయినా ఆమె మాటలు వెనక తప్పలేదు. మీ వారు రసికులా? నిరసికులు. అయినా నాకేం అసంతృప్తి లేదు. తీరను అంటూ కోరికలను అణిచిపెట్టను. ఎలాగో అలా తీర్చేసుకుంటాను. అయితే అందుకు తెలివితేటలు కావాలనుకో, వాటికి నా దగ్గర ఏం కొదవలేదు అంది సుజాత. మణిమాలను చూసారా మీరు? అదిక్కడకు రావడం, మా మామగారిని వల్లో వేసుకోవడం నాకు అసలు ఇష్టమే లేదు. దాని దగ్గర ఏమీ లేదు, ఎర్రటి తోలుంది అంతే. నువ్వు చూసావా? మగాళ్ళకేం కనిపిస్తుందో కానీ ఏ యాంగిల్లో చూసినా దాని శరీరంలో నాకు అసలు సెక్స్ కనిపించలేదు. ఇందిరెటువంటిది? ఎక్కడుండగా మగాళ్ళంటే హడిల్ చచ్చేది. అమెరికాలో అంతా నేర్చుకొచ్చినట్టుంది. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చే లోపల సుందరాన్ని లోగట్టుకుంది. సుందరం అలాంటి వాడు కాదు అన్నారు అందరూ. ఈ మగాళ్ళు వెలుపలకు కనపడేంత పవిత్రులేం కాదు. హరి అలాంటివాడు. అతనా రసిక చక్రవర్తి. మా ఎస్టేట్లో ఎదిగొచ్చిన ఏ ఆడపిల్లని అడిగినా చెప్తుంది ఆయన ప్రతాపం. నేను హత్యల విషయంలో ఏమీ అనను. ఆడ మగ సంగతులు నాకు ఇంట్రెస్టు. అవేవైనా అడుగు అంది సుజాత. అవి నాకు అవసరం లేదు. ఇక ఇంటికి వెళ్దామే అంది. సుధాకర్ స్టోర్ రూమ్ తలుపులు తెరిచాడు. దాదాపు 100 డబ్బాలున్నాయి. ఒక్కొక్కటి మూత తీసి చెయ్యి లోపల పెట్టి కలియబెట్టి చూశాడు. కానీ తనకు కావలసిన వస్తువు అక్కడ కనిపించడమే లేదు. ఏమిటండి వెతుకుతున్నారు? ఏం కావాలి అడిగింది సుజాత గుమ్మం ముందు నిలబడి. అప్పుడే వచ్చేసారా? వసంతేది విస్తుపోతూ అడిగాడు సుధాకర్. గదికెళ్ళింది. నన్ను రమ్మంటే వస్తాను. అక్కర్లేదండి, అయినా నాకు కావాల్సింది మీకేం తెలుసు? తెలియదనుకోండి. ఫలానాది అని చెప్పండి, నేను వెతుకుతాను అంటూ లోపలికొచ్చి తలుపులు గొళ్ళెం పెట్టింది. సుధాకర్ ఆమె చేష్టలు క్రియగంట గమనిస్తూనే ఉండిపోయాడు. సుజాత ఉత్సాహంగా సుధాకర్ దగ్గరికి వెళ్ళింది. డబ్బాల్లో లేదు. ఒకవేళ మీ దగ్గరుందేమోనని అనుమానంగా ఉంది. చూడమంటారా? నవ్వుతూ అడిగాడు. నిరభ్యంతరంగా అంటూ పైట కొంగు తొలగించింది సుజాత. మదించిన ఆమె యవ్వనం
మంచు కప్పిన కొండ శిఖరాల్లాగా గుండ్రంగా శంకువుల్లాగా తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. ఇక్కడ కాదు, రాత్రికి నా గదికి రండి, అక్కడ చెక్ చేస్తాను అన్నాడు సుధాకర్ మరొక డబ్బా మూత తీస్తూ. ఇంతలో సుజాత సుజాత పిలుపులు వినిపించాయి. మా వారు చూస్తే చంపేస్తారు, మీరు వెళ్ళండి, నేను మెల్లగా వస్తాను అంది సుజాత. అలా చెప్తూ డబ్బాలు దొర్లించింది. అవి కిందపడి దబదబా శబ్దమైంది. మురళి గది దగ్గరకు వచ్చి తలుపు తెరిచి ఏం చేస్తున్నావు అని అడిగాడు. వీరు నన్ను బలవంతంగా లాక్కొచ్చి అంటూ పెద్దగా ఏడ్చింది. మురళి కళ్ళు కోపంతో చింత నిప్పులా మారాయి. నౌకర్ల చేత సుధాకర్ను పెడరెక్కలు విరిచి కట్టించాడు. అప్పుడే లోపలికొచ్చిన రాజుగారు ఆ దృశ్యాన్ని చూసి బెంబేలు పడిపోయారు. నౌకర్లను దూరంగా వెళ్ళమని కేకేసి తనే వెళ్ళి సుధాకర్ కట్లు విప్పాడు. మురళి నువ్వెళ్ళు అన్నాడు రాజుగారు. పరిస్థితి అర్థం చేసుకుని మురళి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సుజాత కాస్త పిచ్చిది. దాని మాటలు విని వీడు రెచ్చిపోయాడు. మీరు మరోలాగా అపార్థం చేసుకోకండే అన్నాడు రాజుగారు. నాకెవరు ఇందిర హత్య జరిగిన రాత్రి పాలల్లో మత్తుమందు కలిపి పంపారు. ఆ మందు స్టోర్ రూమ్లో ఎక్కడో దాచి ఉంటారని అనుమానం వేసింది. నేను దానికోసం వెళ్ళాను. ఈ లోపల ఈ గొడవంతా జరిగింది. హంతకుడు కూడా మందు పొట్లాన్ని తీసుకొని ఉంటాడు అన్నాడు సుధాకర్. ఈశ్వర్రావు వచ్చాడు. జరిగిందంతా చెప్పాడు సుధాకర్. విని విస్తుపోయాడు. ఇంతకు మీ దృష్టిలో హంతకుడు ఎవరనుకుంటున్నారు అని అడిగాడు ఈశ్వర్రావు. వసంత మద్రాసులో సుందరానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకొచ్చింది. మణిమాల మామూలు బ్రోతల్లా ఉండేది. సుందరం ఆమెకు బ్రోకర్గా పనిచేస్తూ ఉండేవాడు. వరహాల్ రాజుపై తమ వల విసిరాడు. సుజాత సుందరం కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి సంబంధం ఉండేది. ఆమెకు పెళ్ళైన తర్వాత కూడా సుందరం ఆమెను కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమె ద్వారానే రాజుగారి విషయాలు అతడికి తెలిసాయి. ఈ విషయం మీకెలా తెలిసింది? నిన్న మురళి డైరీ చిక్కింది. అందులో అన్నీ వివరంగా రాసుకున్నాడు. అన్నిటికన్నా విచిత్రమైన విషయం, మురళికి మగతనం లేదు. పెళ్ళైంది మొదలు వరహాల్ రాజుగారే కోడల్ని యథేచ్ఛగా అనుభవిస్తూ వచ్చారు. ఈ మధ్య హరి కూడా ఆమె గదిలోకి వెళ్తున్నట్టు అనుమానంగా ఉన్నట్లు రాసుకున్నాడు. అందులో భార్య మీద కన్నా తన అసమర్థత అలుసుగా తీసుకొని తన భార్యను అనుభవిస్తున్న తండ్రిపైన తమ్ముడిపైన విపరీతమైన పగ రేగుతున్నట్టు చూచాయిగా రాసుకున్నాడు అన్నాడు సుధాకర్. అయితే ఈ హత్యలన్నీ మురళే చేసుండాలి. చెప్పలేం. నిన్న సుందరం గది పరిశోధించాను. అతని బెడ్ కింద 5 లక్షల రూపాయలు ఉన్నాయి. అది హరికిచ్చిన డబ్బు. ఆ డబ్బు అతని గదిలోకి ఎలా వచ్చింది? అతనే హరిని చంపి ఉండొచ్చు. రాత్రికి చేయవలసిన కట్టుదిట్టాలను గురించి ఈశ్వర్రావుకు కొన్ని సూచనలు ఇచ్చాడు సుధాకర్. 8 గంటలకల్లా అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 1:12 అయింది. సుధాకర్ మంచం పైన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడే తప్ప మేల్కొనే ఉన్నాడు. వసంత చేతిలో తుపాకీ పట్టుకొని తలుపు వారగా నిలబడింది. టక్కున శబ్దమైంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. నల్లటి ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు. వసంత కర్టెన్ చాటుకి కదిలింది. ఆగంతకుడు తలుపును వెనక్కి నెట్టి మెల్లగా ముందుకు వెళ్ళాడు. సుధాకర్ బెడ్ పక్కన నిలబడి 2 క్షణాలు పడుకున్న సుధాకర్ కేసి తదేకంగా చూడసాగాడు. తలవైపుకు నడిచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు లాగాడు. అందులో చకచకా వెతకసాగాడు. అతడికి కావాల్సిందేదో అక్కడ కనిపించకపోవడంతో మళ్ళీ సుధాకర్ వద్దకు వచ్చాడు. అతని గుండెపై కత్తి ఉంచి చేతిని దిండు కిందకు పోనిచ్చాడు. దిండు కింద నుంచి లావుపాటి పుస్తకం తీశాడు. కత్తిని సుధాకర్ పైనుండి తీశాడు. మెరుపులా మంచం నుండి కిందకు లంఘించి ఆ హంతకుడి వెనక నుండి 2 చేతులు ముందుకు చాచి అతన్ని ఇరికించి పట్టుకున్నాడు సుధాకర్. వసంత లైట్ స్విచ్ నొక్కింది. ఆగంతకుడు మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు. నువ్వా సుందరం? అడిగాడు సుధాకర్. సుందరం తలంచుకున్నాడు. ఇంత సులభంగా హంతకుడు చిక్కుతాడు అని అనుకోలేదు. ఈశ్వర్రావుని పిలుచుకొస్తాను అంటూ వసంత వెళ్ళింది. సుందరం, ఈ హత్యలన్నీ నువ్వే చేశావా? అడిగాడు సుధాకర్. నేనే చేశాను. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సుధాకర్ గారు, నా చరిత్ర మంచిది కాదు. మణికి నాకు సంబంధం ఉంది.
సుజాతను చిన్నప్పటి నుంచి ఎరుగుదును. డబ్బు మీద నాకు పిచ్చి వ్యామోహం ఉంది. ఇవన్నీ మీరు సులువుగా రుజువు చేయగలరు. అప్పుడు ఈ హత్యలు చేసింది నేనేనని ఎవ్వరైనా నమ్ముతారు అన్నాడు సుందరం. కాదు, హంతకుడు ఎవడో నాకు తెలుసు. అతనే నన్ను బయటపెట్టి నా గదిలోకి డైరీ దొంగిలించుకు రమ్మని చెప్పాడు. నిన్ను పంపింది మురళే కదూ అడిగాడు. అంతలో ఈశ్వర్రావు లోపలికొచ్చాడు. అంతా మీరు చెప్పినట్టే జరిగింది. నేను మురళి గది బయటే ఫ్లవర్ వాజ్ వెనక దాక్కున్నాను. అతను సుందరం గదిలోకి వచ్చాడు. ఇద్దరు 5 నిమిషాలు వాదిలాడుకున్నారు. ఆ తర్వాత సుందరానికి కత్తిచ్చి మీ గదికి పంపాడు అన్నాడు ఈశ్వర్రావు. మురళిని అరెస్ట్ చేయి అన్నాడు సుధాకర్. అది ఇంతకు ముందే చేశాను. ఇందిరను చంపిన రివాల్వర్ కూడా అతని వద్దే దొరికింది. తనే ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకున్నాడు. హరి గదిలో డబ్బులు దొంగిలించి సుందరం బెడ్ కింద పెట్టింది కూడా తానేనట. అతని లిస్టులో సుందరం కూడా ఉన్నాడు. ఆ తర్వాత తండ్రిని మణిని కూడా చంపాలి అని అనుకున్నాడు అన్నాడు ఈశ్వర్రావు. తోడబుట్టిన వాళ్ళనే హత్య చేసిన మురళి అలాంటి ఘోరానికి ఎందుకు పాల్పడ్డాడు అడిగింది వసంత. అతనికి మగతనం లేదు. అలాగని అందరూ తెలుసుకోవడం అతనికి ఇష్టం లేదు. హరి వదినతో వ్యవహారం సాగించడం మొదలుపెట్టాడు. దాంతో హరిని పకడ్బందీగా హత్య చేశాడు. ఇందిరని చంపడంలో ఉద్దేశం ఏంటి? అతనికి సుందరం, ఇందిర ఏదో తప్పుదోవన పడుతున్నట్టు అనుమానం వేసింది. తన చెల్లెల్ని వల్లో వేసుకోగల మగతనం సుందరానికి ఉండడం అతడికి అసూయ కలిగించింది. పైగా ఆమె నన్ను పిలిపించింది. ఈ కోవలో ఆమెను హరీం అనిపించాడు అన్నాడు సుధాకర్. వసంత సామాన్లు సర్దేందుకు సిద్ధమైంది. మీ సహాయానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు ఈశ్వర్రావు. ఇన్ని హత్యలు చేసిన మురళికి ఉరిశిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకి ఒక క్రైమ్ స్టోరీ వస్తుంది. ఆ కథని కూడా మీరు విని లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు, సస్పెన్స్ కథలు పూర్తి నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.